రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రఘురామకృష్ణంరాజు మాత్రమే కాదు, ఆయన కుటుంబం మొత్తం 420 అని ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. ఈ సాక్ష్యాలను ఆయన సన్నిహితులే తనకు ఇచ్చారని తెలిపారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ త్వరలోనే జైలుకు వెళ్తారని కూడా జోసెఫ్ చెప్పారు. 420 కేసులో రాష్ట్రానికైతే చెందిన ఒక డిప్యూటీ స్పీకర్ అరెస్ట్ అయితే ఒకవైపు రాష్ట్రం పరువు, మరోవైపు అమరావతి పరువు పోతుందన్నారు. అందుకే ముందుగా ఆయననైతే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను. రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానిలో ఆయన 420, ఆయన కుటుంబ సభ్యులు కూడా 420 అని నేను అనటం జరిగింది. చాలా మందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని. అంటే అదేదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేవు. అలాగే నేను ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారిని, ఒక సీనియర్ ఆఫీసర్ని, డీజీపీ ర్యాంకులో ఉన్న వ్యక్తిని. నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, ఆధారాలు లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను. నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది. సో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో అన్నాడు అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడాను. ఆ ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. 20 పేజీల డాక్యుమెంటు మీరు మొత్తం చూడొచ్చు. ఇందులో నాకు వ్యక్తిగతమైన కోపం ఏమీ లేదు. ఒక రాష్ట్ర పౌరుడిగా మాట్లాడుతున్నా. అది వ్యక్తిగతంగా ఆయనతో పోనివ్వండి, రాష్ట్రం మీదకి తెచ్చుకోకుండా అని మాత్రమే నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. నేను